కార్తీక పురాణము 7వ అధ్యాయం చెప్పుకుందామండి. శివకేశవార్చన గురించి తెలుసుకుందాము. వశిష్ఠుల వారు జనకికింగను ఇటుల బోధించిరి. రాజా, కార్తీక మాసం గురించి, దాని మహత్యము గురించి ఎంత వినను తనివి తీరదు. ఈ మాసముల్లో శ్రీ మహావిష్ణువును సహస్ర కమలములతో పూజించిన వారి ఇంట లక్ష్మీదేవి స్థిరముగా నుండును. తులసి దళములతో గాని బిల్వపత్రములతో గాని సహస్రనామ పూజ చేసిన వారికి జన్మ రాహిత్యము కలుగును. కార్తీక మాసమందు ఉసిరి చెట్టు కింద సాలగ్రామము ఉంచి భక్తితో పూజించిన ఎడల వారికి కలుగు మోక్షమి ఇంతింత కాదు. అటులనే బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు కింద భోజనము పెట్టి తాను తినిన సర్వ పాపములు పోవును. ఈ విధముగా కార్తీక స్నానములు, దీపారాధనలు చేయలేని వారు ఉదయం సాయంకాలం ఏ గుడికైనను వెళ్ళి భక్తితో సాష్టాంగ నమస్కారములైనను చేసిన ఎడల వారి పాపములు నశించును. సంపత్తి గలవారు శివకేశవుల ఆలయమునకు వెళ్ళి భక్తితో దేవతార్చన, హోమాదులు, దాన ధర్మములు చేసినచో అశ్వమేధ యాగము చేసినంత ఫలము దక్కుటయే గాక వారి పితృదేవతలకు కూడా వైకుంఠ ప్రాప్తి కలుగును. శివాలయమున గాని విష్ణువాలయమున గాని జెండా ప్రతిష్ఠించినచో యమకింకరులు దగ్గరకు రాలేరు సరికదా. పెనుగాలికి ధూళి రాసు ఎగిరి పడిపోయినట్లే కోటి పాపులైనను పటాపంచలైపోవును. ఈ కార్తీక మాసములో తులసి కోట వద్ద గాని ఆవు నేతితో అంటే ఆవు పేడతో అలికి వరిపిండితో ముగ్గులు అంటే శంఖ చక్రములు ఆకారంలో ముగ్గులు పెట్టి నువ్వులు ధాన్యములు కింద ప్రమిద కింద పోసి వానిపై ప్రమిద నుంచి నిండా నువ్వుల నూనె పోసి వత్తిని వేసి వెలిగించవలెను. ఈ దీపము రాత్రింబవళ్ళు ఆరకుండా ఉండవలెను. దీనినే నందా దీపం అంటారు. ఈ దీపము ఇదే విధంగా చేసి నైవేద్యమిడి కార్తీక పురాణము చదువుచుండిన ఎడల హరిహరాదులు సంతసించి కైవల్యమొసంగెదరు. అటులనే కార్తీక మాసములో ఈశ్వరుని జిల్లేడు పూలతో అర్చించిన ఆయుర్వృద్ధి కలుగును. సాలగ్రామమునకు ప్రతినిత్యము గంధము పట్టించి తులసీ దళములతో పూజించవలెను. ఏ మనుజుడు ధనము బలము కలిగియు కార్తీక మాసమందు పూజాదులు సలపడో ఆ మానవుడు మరుజన్మలో శునకమై తిండి దొరకక ఇంటింట తిరిగి కర్రలతో దెబ్బలు తింటూ నీచ స్థితిలో చచ్చును. కావున కార్తీక మాసము 9 రోజులు పూజలు చేయలేని వారు ఒక్క సోమవారమైనను శివకేశవులను పూజించినను మాస ఫలము కలుగును. కనుక ఓ రాజా, నీవు కూడా ఈ వ్రతం ఆచరించి తరింపుము అని చెప్పెను. కనుక 7వ అధ్యాయంలో భాగంగా మనం ఈరోజు కార్తీక మాసం కాబట్టి ఈ రోజైనా ఒక్కరోజైనా ఉపవాసం ఉండలేని వారి కోసం చెప్తున్నారు కదా ఇక్కడ పురాణంలో. కనీసం సోమవారం రోజైనా శివుడు కానీ లేకుంటే విష్ణువు దేవాలయం కానీ వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసినను మంచిదే. నమఃశివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్ట వపుర్ధరాభ్యాం నాగేంద్ర కన్యా వృషకేతనాభ్యాం నమోన్నమః శంకర పార్వతీభ్యాం. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి 7వ అధ్యాయము 7వ దినం పారాయణము సమాప్తము. ఈరోజు మనము ఉపవాసం ఎలా ఉండాలి, సోమవారం కాబట్టి ఈరోజు నుంచి ఉపవాసాలు ఉంటారు కదా సోమవారం ఉండేవాళ్ళు. కార్తీక మాసం అంటే అంత 9 రోజులు ఉండలేని వాళ్ళు, పురాణం చదవలేని వాళ్ళ కోసము ఈరోజు మనము కొద్దిగా పారాయణంలో ఉపవాసం ఎలాగ ఉండాలి, ఉపవాసం అంటే ఏమిటి, ఎందుకు శివునికి ఉపవాసం అంటే చాలా ఇష్టం, దాని గురించి ఈరోజు మనం తెలుసుకుందాము. పరమశివునికి ఈ ప్రపంచాన్ని ఆనందధామంగా మలచి జీవులన్నిటికీ మోక్షం ప్రసాదించేవాడు శివుడు. అంటే తనకు తానై ఉద్భవించగల శక్తి కలవాడు. అంతేకాదు లయకారుడు. సమస్త జగత్తును తనలో లీనం చేసుకునే అద్భుత మూర్తి పరమశివుడు. ఈ పర్వదినం రోజున ముఖ్య విధులు ఏంటో చూద్దాం. పగటి పూటంతా ఉపవాసం చేసి రాత్రిపూట జాగరణ చేస్తూ శివ పంచాక్షరిని జపించడం, అభిషేక ప్రియుడైన మహాశివునికి అభిషేకం జరపడం, బిల్వ దళములతో పూజించడం,
వంటివి మనం చేయాలన్నమాట. కార్తీక మాసంలో సోమవారాలకు ఎంతటి ప్రశస్తి అంటే అది మనం చెప్పలేం. అంటే మనం ఉపవాసం కానీ స్వామిని ఎంతో దగ్గరగా పూజించగల రోజు ఉపవాసాలు చేసుకోవాలన్నమాట. పత్రం తోయం పరమశివునికి ఎందుకు ప్రియం? ఏమాత్రం ఆర్భాటాలతో పనిలేని నిశ్చల భక్తి ఆ పరమశివునికి అత్యంత ప్రీతిపాత్రం. పత్రం, ఫలం, తోయం వీటిలో నిశ్చల భక్తితో ఏది సమర్పించినా భోళాశంకరుడు వశమవుతాడు. చివరికి అభిషేకంగా మంచి నీరైనా, కనీసం మంచినీరు అర్చించినా కూడా ప్రసన్నుడై భక్తుల్ని కరుణిస్తాడు. ఉపవాస జాగరణలో బిల్వపత్రార్చన మరింత ప్రీతిపాత్రమని గ్రహించాలి. ఉపవాసం ఎందుకు ఉండాలి? భారతీయ సంస్కృతిలోనూ ధార్మిక విధి విధానంలోనూ ఉపవాసానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉన్నది. దీని అంతరార్థం ఏమిటంటే అన్నమయ కోశం, జీర్ణకోశంలో అనేక నాడీ సముదాయాలుంటాయి. మనం పీల్చుకునే శ్వాస 72,000 వాయునాళికల ద్వారా లోపలికి ప్రవహిస్తుంటాయి. అతి సూక్ష్మమైన వాయువు మాత్రమే ప్రవహించే ధూమ వర్ణపు నాళికలవి. ఈ నాడీ సముదాయముల 16 సముదాయాల్ని ఉపత్సికలు అంటారు. అవి ఇందక, దీపిక, బోచిక, చంద్రిక, కపిల, అసిత, అమాయ, దూసార్వి, ఊష్మ, పూష, ఉద్గీద, ఆప్యాయిని, యుక్తహస్ర అనేవి. మన శరీరంలోని ఉష్ణరూపంలో నిక్షిప్తమైన అగ్నులు ఎప్పుడూ సమస్థితిలో ఉండవు, ఎక్కువ తక్కువలు ఉంటాయి. ఈ ఉపత్సికలలో ఉష్ణ ప్రభావాన్ని తగ్గించడమే లేదా అసమతుల్యత తగ్గించడమే ఉపవాసంలో అంతరార్థం. ఉపవాసం అంటే ఏమిటి మరి అని అనుకుంటారు కదా. ఉపవాసం ఉపావృత్తస్తు పాపేభ్యో యస్తు వాసో గుణైః సహ ఉపవాసస్స విజ్ఞేయః సర్వభోగ వివర్జితః. అంటే పాపాల నుంచి ప్రక్షాళితులై సకల భోగాలను పరిత్యజించి సుగుణాలతో కూడుకొని ఉండడం ఉపవాసమని చెప్పబడుతోంది. ప్రాణాగ్నిహోత్ర మంత్రాస్తు నిషిద్ధే భోజనే జపేత్ యం క్రతుమధీతే తేన భవతి అనే శృతి ప్రమాణాన్ని బట్టి ఉపవాస కాలంలో ప్రాణాగ్నిహోత్ర మంత్ర పఠనంతో తత్సంబంధి ఫలితం లభిస్తుంది. సాధారణ భాషలో చెప్పాలంటే సమీపమున వాసం అంటే వసించడం, భగవంతునికి చేరువగా ఉండడం ఉపవాసం అన్నారు. ఇది ఇంద్రియ నిగ్రహానికి సంకేతమని పైన నిరూపించబడుతుంది. శివునికి బిల్వదళం అంటే చాలా ఇష్టం. భస్మప్రియుడు కూడా. శివునికి ప్రీతికరమైన వాటిలో అభిషేకం, భస్మధారణ, బిల్వదళం, రుద్రాక్ష ముఖ్యమైనవి. ఐశ్వర్యదాయకుడైన తను మాత్రము త్యాగానికి ప్రతీకగా నిలిచి వైరాగ్య బోధ చేసిన వాడు. విభూతి ధారణ, చర్మ వస్త్రధారణ ఈ కోవకు చెందినవి. కార్తీక మాసములో మాత్రమే కాక శివరాత్రి రోజు కూడా పరమేశ్వరార్చన పరమ పావనకరం, కార్యసిద్ధి సాధకం, మోక్ష సాధనకు పుణ్యమార్గము. ఓం నమః శివాయ. ఈరోజు అయితే నేను మీకు ఒక కథ చెప్తానన్నమాట శివుని గురించి. శివదేవుని కథ మనం ప్రారంభం చేసుకున్నాము. తెలుగుదేశమున ఒకానొక గ్రామ సీమలో బీదవాడకు శివయ్య అనే పేరు గల బ్రాహ్మణుడు నివసించుచూ ఉండేవాడు. అతడు రాజేశ్వరి అనేటి ఆమెను పెండ్లాడి కాపురము చేయుచుండెను. కొంతకాలమునకు ఆ దంపతులకు ఒక కుమారుడును ఒక కుమార్తెయు కలిగిరి. పుత్రుని పేరు సదాశివుడు, పుత్రిక పేరు దాక్షాయణి. బీదవాడగుట చేత శివయ్య భిక్షాటనము చేసి భార్యాబిడ్డలను పోషించుకొనుచుండెను. ఈలాగున కొంతకాలము గడిచిన పిమ్మట తన భార్యతో శివయ్య ఇట్లు చెప్పెను: మనము ఈ దారిద్ర్యావస్థను భరించలేకపోతున్నాము. నేను తిరుపతి పుణ్యక్షేత్రమునకు వెళ్ళి స్వామిని దర్శించి అక్కడ కష్టపడి కొంత ధనమును సంపాదించి తిరిగి వస్తాను. నీవు బిడ్డలను జాగ్రత్తగా చూస్తూ ఉండు అని చెప్పి శివయ్య ప్రయాణమై వెళ్ళుచుండగా ఒక ముదసలి బ్రాహ్మణుడు ఎదురై, ఎవరు నాయనా నీవు అని అడుగగా శివయ్య ఈ విధముగా చెప్పుచున్నాడనమాట.
మహానుభావ, ఆ కనిపిస్తున్న పల్లెయే నా గ్రామము. చాలా బీద కుటుంబీకుడను. ఒక భార్య, 2 పిల్లలు కలరు. సంపాదించినది చాలక చాలా దీనస్థితిలో తిరుపతికి వెళుతున్నాను. వెళ్ళి ధనార్జన చేసి తలంపుతో ఇల్లు విడిచి బయలుదేరినాను అని చెప్పగా ఆ ముదుసలి బ్రాహ్మణుడు నవ్వుతూ ఇట్లనెను. ఓయి వెర్రి నాయనా, తిరుపతికి వెళ్ళినంత మాత్రమున, ప్రభు దర్శనం చేసినంత మాత్రమున నీవు ధనము సంపాదించుకోగలవా? నీకు సకలైశ్వర్యములనిచ్చు వ్రత ఒకటి చెప్పెదను, శ్రద్ధగా ఆలకింపుమని చెప్పగా, అంత శివయ్య పుణ్యపురుష, అది ఏ దేవుని కథయో ఆ చెట్టు నీడను కూర్చొని వివరింపుము స్వామి అని వేడుకొనగా, అంత బ్రాహ్మణోత్తముడు శివుని కథ చెప్పుటకు ప్రారంభించెను. శివదేవుని కథ ఇంకా ఈరోజు మనం ప్రారంభం చేసుకున్నాం కదా. తరువాయి భాగం రేపటి కథలో కార్తీక పురాణంలో చెప్పుకుందాం.